బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీసులు నిందితుడు పూర్ణచంద్ర నాయక్ ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పూర్ణచంద్ర నాయక్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రిమాండ్ విధించడంతో పూర్ణచంద్రను చెంచల్గూడ జైలుకు తరలించారు చిక్కడపల్లి పోలీసులు. అయితే పూర్ణచంద్ర కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఓ రాజకీయ నాయకుడి పేరు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్ణచంద్ర కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆ రాజకీయ నాయకుడి పేరు ఖచ్చితంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అయితే స్వేచ్ఛ పూర్ణకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆ రాజకీయ నాయకుడికి తెలుసని పూర్ణచంద్ర నాయక్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయ నాయకుడి అండ చూసుకొని నన్నేం చేయలేవు స్వేచ్ఛ అంటూ పూర్ణచంద్ర నాయక్ స్వేచ్ఛను బెదిరించినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమవుతోంది. అయితే భర్తతో విడాకులు తీసుకొని లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి స్వేచ్ఛ పూర్ణచంద్ర నాయక్ను భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినట్లు తెలుస్తోంది. అయితే దీనికన్నా ముందే భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని పూర్ణచంద్ర నాయక్ స్వేచ్ఛకు చెప్పినట్లు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నువ్వు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి స్వేచ్ఛ పూర్ణచంద్ర నాయక్ను నిలదీస్తుంది. అయితే నిలదీసినప్పుడల్లా కూడా పెళ్లి ప్రస్తావనను దాటవేస్తూ పూర్ణచంద్ర నాయక్ తప్పించుకు తిరిగాడు. అయితే వారం రోజుల క్రితం మానసిక ప్రశాంతత కోసం 3 రోజుల పాటు స్వేచ్ఛ పూర్ణచంద్ర నాయక్ కలిసి అరుణాచలం వెళ్ళి వచ్చారు. అరుణాచలం నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు పూర్ణ అని స్వేచ్ఛ అడగటంతో అక్కడి నుంచి గొడవ ప్రారంభమైంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేది లేదని చెప్పి పూర్ణచంద్ర నాయక్ స్వేచ్ఛకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా నన్నేం చేయలేవు, నాకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని పూర్ణ బెదిరించినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు. స్వేచ్ఛతో రిలేషన్లో ఉన్నటువంటి విషయము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఆ రాజకీయ నాయకుడికి తెలుసు అని పూర్ణచందర్ బెదిరించడంతోనే ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి గొడవ చిలికి సునామీగా మారి చివరికి బలవంతంగా స్వేచ్ఛ ఉసురు తీసుకునేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు దారితీసినట్టుగా తెలుస్తోంది. సో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము కేసు ఇంకా ఏ కీలక మలుపులు తీసుకుంటుంది, రేపు లేదా రాబోయే 2 రోజుల్లో ఇంకెంత కీలకమైన పరిణామాలు ఉంటాయనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తోంది.